ఖురాన్ను కలాముల్లా అని పిలుస్తారు. అంటే అల్లాహ్ మాట్లాడిన, రాసిన మాట. రండి, అల్లాహ్ స్వయంగా పలికిన ఒక మాటను ఇప్పుడు చూద్దాం. ఖురాన్ సూరా యాసీన్ అధ్యాయం 36 వచనం 38. والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم. షమ్స్ అంటే సూర్యుడు తన స్థిరమైన దారిలో పరుగెత్తుతున్నాడు. ఇదంతా బలమైనవాడు, జ్ఞానవంతుడైన అల్లాహ్ నిర్ణయం. ఖురాన్ సూరా యాసీన్ వచనం 38. చదివినప్పుడు ఓ శాస్త్రీయ భావనలా అనిపిస్తుంది కదా. కానీ అసలు సూర్యుడు ఎక్కడికి పరుగెడుతున్నాడో, మరి ఆ నియతకాలం అంటే అర్థమేంటి? ఆ రహస్యాన్ని ప్రవక్త మహమ్మద్ హదీస్లో అబూ జర్కు చెప్పాడు. హదీస్ అంటే కలాము రసూల్. అర్థం ప్రవక్త మహమ్మద్ తన నోటితో మాట్లాడిన మాటలు. ఇప్పుడే చూద్దాం ప్రవక్త మహమ్మద్ గారు అల్లాహ్ వాక్యానికి ఇచ్చిన అర్థం ఏమిటో. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 3199లోని మాటలివే. ఒక సాయంత్రం ప్రవక్త అబూ జర్ని అడిగాడు, సూర్యుడు అస్తమించే సమయంలో ఎక్కడికి వెళ్తాడో నీకు తెలుసా? మరి అల్లాహ్ నిర్ణయించిన నియతగమ్యం అంటే ఏంటో తెలుసా? ఏమైనా మేం ఊహించగలమా? అల్లాహ్ గారికి ఆయన ప్రవక్త గారికే తెలియాలి. సూర్యుడు రోజు అస్తమించిన తర్వాత ఆకాశంలో ఉన్న అల్లాహ్ సింహాసనం దాకా ప్రయాణిస్తాడు. ఆ సింహాసనం 8 మందికి పైగా దేవదూతలు మోస్తూ ఉంచుతారు. ఆ సింహాసనం కింద సూర్యుడు మోకాళ్లపై వాలిపడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అక్కడ నుంచి సూర్యుడు తాను తిరిగి తూర్పున ఉదయించేందుకు అనుమతి అడుగుతాడు. అప్పుడే అల్లాహ్ గారు అనుమతిస్తారు. సరే వెళ్ళు, రేపు మళ్లీ ఉదయించు. ఆ అనుమతి తర్వాత సూర్యుడు మరుసటి రోజు మళ్లీ తూర్పున ఉదయిస్తాడు. కానీ ఓ రోజు ఆ నమస్కారాన్ని అల్లాహ్ తిరస్కరిస్తాడు. సూర్యుడు అనుమతి అడుగుతాడు, అల్లాహ్ తిరిగి తూర్పున ఉదయముచ్చమంటారా? అల్లాహ్ చెబుతాడు, లేదు, నీవు వచ్చిన దారిలో తిరిగి వెళ్ళు. అప్పుడు సూర్యుడు పశ్చిమం నుండి ఉదయిస్తాడు. ఇది జరిగిందంటే కయామత్ అంటే ప్రళయం ఇక ప్రారంభం అయిపోయిందన్న అర్థం. ఇదే ఖురాన్ వచనం 36, 38కి అసలైన అర్థం. ఇలాంటి కథలు చెబితే పిల్లలు నిద్రపోతారు. కానీ పెద్దవాళ్లు వాటిని శరియత్ అనుకుంటే మన ప్రళయం వచ్చేసినట్టే.